నా పాదయాత్రలో ఆయన డైలాగులు నేను చాలా వాడా. ఆ రోజు ఎందుకు వాడానంటే అక్కడ బాలబాబు గారు లేరు కనుక. కానీ ఈరోజు ఆయన ముందల ఆ డైలాగులు మళ్ళీ నేను వాడే పరిస్థితి ఉండదు. బాలబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్. ఆయన ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులున్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఓటీటీ ఈరా కూడా చూస్తున్నాం. నాకు బ్రహ్మిని చెప్పింది, ఒక టాక్ షో చేయాలనుకుంటున్నారు. నేను అప్పుడు అనుకున్నా, ఇది సాధ్యమా? మాస్ మహారాజా ఒక టాక్ షో చేయగలుగుతారా? అది సాధ్యమా అని అనుకున్నా. కానీ మనందరం చూసాం, ఆ అన్స్టాపబుల్ టాక్ షో ఏకంగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో నంబర్ 1 స్థానం కూడా సాధిస్తాం జరిగింది. బాలబాబు గారు ఒక బోలా శంకరుడు. మనసులో ఏమున్నా ముఖమైన సూటిగా చెప్పే వ్యక్తి, ఎప్పుడేమీ దాచుకోరు. అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది. బాలబాబు గారు జర్నీ చూస్తే ఒక స్ట్రైట్ లైన్ కాదు, అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. కానీ ఆయన డౌన్ని ఎప్పుడు అప్ ఎట్లయితే ప్రవర్తిస్తారో అట్టనే తీసుకున్న వ్యక్తి మన బాలయ్య. 50 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. కొన్ని సంవత్సరాలు అయితే ఏకంగా 5 సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన వ్యక్తి మన బాలయ్య. సో చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా కేవలం మన బాలబాబు గారితోనే